పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డివిజన్ రైల్వే మేనేజర్ రామకృష్ణ ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత రైల్వే అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గుంటూరులోని 3 వంతెనల బ్రిడ్జి ఆధునీకరణ పనుల్ని ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు పరిధిలో ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్ని రైల్వే బ్రిడ్జిలని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. Presently, this Guntur to Secunderabad, that section is single line. Double line has been sanctioned and the work has started in some portion. So once the doubling complete, then we will be in a position to run more trains on that section. Presently, on single line, it will be very difficult to add any other train. Sir, points sir, बता पाए sir, complete करने के. प्रोजेक्ट में है तो अराउंड कितना 250 किलोमीटर 270 किलोमीटर लंबा है, उस समय तो लगता है. और फिर इसके अलावा जैसा मंत्री जी ने बताया कि जो ट्रेन जैसे अप्रूव होनी वैसे अनाउंस हो जाएंगी. आपका टाइम देख लीजिए सर. मेरा टाइम कब तक है? कब तक हो सकता है? आंध्र प्रदेश. तो once that railway is formed, then you can ask this question to GM South Coast, but अभी तो नहीं है. Development of railway network in Andhra Pradesh. 9,417 crore rupees. 9,417 crore rupees is the allocation for development of railways in Andhra Pradesh. This is very significant allocation. I am repeating the number. 9,417 crore. And I would like you to take note of a very important number. In Andhra Pradesh, Railways is investing 84,559 crore rupees. 84,559 crore rupees worth total projects. That is the investment going into Andhra Pradesh. 84,559 crore total. So the project station, escalators, lifts, including platform 8 shelter kuda. గుంటూరు యార్డ్ రీమోడలింగ్ అనేది ఒకటి ఉంది కదా, ఆ గుంటూరు యార్డ్ రీమోడలింగ్ వర్క్లో అది ప్లాట్ఫామ్ 8కి సంబంధించిన ట్రాక్ వస్తుంది. సో ఆ ట్రాక్ కనెక్టివిటీ అదంతా కూడా గుంటూరు యార్డ్ రీమోడలింగ్ తోటి కనెక్షన్ అనమాట వర్క్. అది మాత్రం ఇట్ మే టేక్ మోర్ దెన్ ఎ ఇయర్ టు కంప్లీట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ టోటలీ బ్రౌన్ ఫీల్డ్ అండ్ బ్లాక్స్ తీసుకొని స్లైడ్స్ సస్పెండ్ చేసుకొని పని చేయాల్సి వస్తుంది. So it will be tailor made to suit with doubling. You know that yard remodeling anta kuda it may take more than a year. This kuda part of yard remodeling. Bridge extension. This bridge extension is also part of yard remodeling. ఇది ఎర్రపాలెం అమరావతి నంబూర్ లైన్. ఇది యాక్చువల్గా చూస్తే ఈ లైన్ గుంటూరు ఆటోనగర్ ఒమేగా హాస్పిటల్ దగ్గర హోటల్ రంగంలో అనుభవం కలిగిన నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో జీవీఆర్ హోటల్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాది వెంకటేశ్వర్లు, చందు సాంసరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుంచి హోటల్ రంగంలో అనుభవం కలిగిన నాగార్జునరెడ్డికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మాగాంధీ రోడ్డు కొన్ని హాస్పిటల్స్ దగ్గరలో జీవీఆర్ డీలక్స్ రూమ్స్, విశాలమైన రూమ్స్, బెడ్రూమ్స్, గెస్ట్ రూమ్స్ అతి తక్కువలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని కోరారు. అలాగనే వారు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ తరపు నుంచి వస్తే వారికి 30% వరకు డిస్కౌంట్ రూమ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
జీవీఆర్ ప్రైమ్ నాగార్జున రెడ్డి ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్ లో ఉన్నాడు. ఇవాళ నూతనంగా ఓపెన్ చేసినటువంటి ఈ జీవీఆర్ ప్రైమ్ పార్ట్లో ముందుగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో జనధన అభివృద్ధి అన్నట్లుగా మనాడు ఇలా ఈ జీవీఆర్ ప్రైమ్ అనేది జీవీఆర్ గ్రూప్స్ ఆఫ్ పోర్టల్ లాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు కూడా అతనికి అలాంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచిగా సర్వీస్ చేయాలని చెప్పేసి అతనికి కూడా సూచిస్తూ హోటల్ బిజినెస్ ఇవాళ ఒకప్పుడంటే హోటల్ అంటే ఇది కానీ ఇవాళ దైనందిన కార్యక్రమాలు అది కూడా ఒక భాగంలాగా అయిపోయింది. సో ఎప్పుడైతే మనం మంచిగా సర్వీస్ చేస్తామో ఖచ్చితంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచిగా సర్వీస్ చేయాలని అలానే అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా. నమస్కారం అండి. మన ఆటోనగర్లో ఉదయ్ హాస్పిటల్, ఒమేగా హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఇంకా చుట్టూ చాలా అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, వస్తున్నాయి. వీళ్ళందరి పేషెంట్స్ వాళ్ళ కోసం వచ్చే అటెండెంట్స్ వాళ్ళ సౌకర్యం కోసం సోదరులు గంట నాగార్జున రెడ్డి గారు ఇవాళ జీవీఆర్ ప్రైమ్ రూమ్స్ అనే పేరుతో ఒక చక్కటి ఒక హోటల్ని, ఒక లాడ్జీ అనండి హోటల్ అనండి జీవీఆర్ ప్రైమ్ పేరుతో ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. మనం చూసాం కొత్తపేటలో కానివ్వండి, అటు సిటీలో ఎక్కడైనా సరే ప్లేస్ ప్రాబ్లంగా ఉంది, అకామిడేషన్ ప్రాబ్లంగా ఉంది, డాక్టర్స్ అందరూ అక్కడే పనిచేయడం వల్ల రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఇది గుర్తించిన డాక్టర్స్ చాలా మంది పరిధిలో ఆటోనగర్ సరిహద్దుల్లో చాలా తక్కువ ప్రైజ్లో ఒక జీవీఆర్ ప్రైమ్ అనేది స్థాపించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ తరఫు నుంచి పెద్దలు అందరూ వచ్చారు. చాలా సంతోషకరంగా ఉంది. పేషెంట్స్కి కానీ హాస్పిటల్ పరంగా కానీ ఇది సేఫ్టీగా చాలా అరువుగా సేఫ్టీగా చేయాలని దృష్టితోనే మనం పెట్టడం జరిగింది. సిటీలో చూసుకుంటుంటే ఇది తిరుగుగా ఉండటము, పేషెంట్ రాకపోవడము, ఈ పథకాన్ని ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ రూమ్స్ లేక బస్ స్టాండ్ దగ్గరికి రావడం జరుగుతుంది. అందుకని ఈ ఏరియాలో తీసుకోవాలనే ఒక ధ్యేయంతో సంకల్పంతో ఈ హోటల్ స్థాపించడం జరిగింది. మీరు కూడా సపోర్ట్ గా ఉండి ఈ జీవీఆర్ ప్రైమ్ అనే మా నాన్నగారి పేరుతో స్థాపించడం జరిగింది. ఇది 4వ బ్రాంచ్ అండి. ఆయన పేరుని చాలా గొప్ప స్థాయికి 4 టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి. సూట్ రూమ్, ఫ్యామిలీ సూట్, డీలక్స్ రూమ్, లగ్జరీ రూమ్. అతి తక్కువ ప్రైజ్ లోనే సిటీతో పోల్చుకున్నా కూడా మనకి తక్కువ ప్రైజ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు హాస్పిటల్ పరంగా అయితే 30% డిస్కౌంట్ లో కూడా ఇస్తున్నాము. సంప్రదించండి. ఎన్ఆర్ రింగ్ రోడ్, సాయి ఎక్స్టెన్షన్, ఒమేగా హాస్పిటల్ బ్యాక్ సైడ్. మంగళగిరి నియోజకవర్గం ఎర్రపాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి శ్రీ పోతురాజస్వామి వాళ్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కి కుటుంబ నేతలు, స్థానిక ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. అలాగని పండితుల మంత్రోత్సరణ మధ్య ఆలయంలోకి ప్రవేశించారు నారా లోకేష్. ఈ సందర్భంగా జై ముత్యాలమ్మ తల్లి, జై పోతురాజస్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని వేద పండితులు ప్రత్యేక పూజల్ని నిర్వహించి ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అలాగనే విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనంతరం మంత్రి నారా లోకేష్ ముత్యాలమ్మ తల్లి, పోతురాజస్వామి వాళ్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
गातुं यज्ञाय गातुं यज्ञपतये स्वस्तिरस्तनः देवाश्रावधेस्य रेचलभद्रभवस्य नन्दमोर बालकृष्णनावधेस्य वसुन्धरा देवी नावधेस्य भरतनावधेस्य तेजस्वरी नावधेस्य आर्यवीर नावधेस्य मोक्षग्रह नावधेस्य सहकुटुम्बानां येषां मित्राणां आयुरारोग्य श्रीमान श्रीमतः सर्वेषां भक्तानां आयुरारोग्यैश्वर्यावृद्ध्यर्थो लोकेश नामधेस्य विद्यमानस्य पुनरेवतोस्य लोकेश नामधेस्य దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తులు బారులు తీరారు. పరిసర గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకోగా అర్చకులు వేద మంత్రాలు అలాగే అమ్మవారి ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అమ్మవారి నైవేద్యమైన పొంగలను సమర్పించారు. దుగ్గిరాల రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ కి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జట్టి బాలరాజు, గొర్రెపాటి శ్రీనివాసరావు, భీమవరపు అప్పిరెడ్డి, జంపన భూషణం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకి కౌలు రైతుల్ని గుర్తించడం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించండి. కౌలు రైతులకు అన్యాయం అవుతుంది కాబట్టి వ్యతిరేకించండి. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రానికి చాలా అన్యాయంగా ఉందని చెప్పేసి మేము ఈరోజు అభిప్రాయపడతా ఉన్నాము. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి నిర్మాణానికి, అలాగే కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన బడ్జెట్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన బడ్జెట్ కూడా ఈ కేటాయింపులు లేవు. అలాగే విద్యా వైద్యానికి సంబంధించినవి కూడా ప్రైవేటు వారికి అప్పగిచ్చి ప్రజల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే పరిస్థితి ఈరోజు ప్రైవేట్ బడ్జెట్ లో ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ధాన్యం గిట్టుబాటు ధరకు సంబంధించి, అలాగే ఉపాధి హామీకి సంబంధించిన బడ్జెట్ కూడా కేంద్రంలో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ బడ్జెట్ ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
పెనుమోలి గ్రామం. నా పేరు బి అమ్మిరెడ్డి. కేంద్ర ప్రభుత్వ రైతాంగానికి ప్రాతినిధ్యం లేదు. ఏపీ కౌలు రైతు సంఘం గవర్నమెంట్ పరిధిలోకి అసలు తీసుకునే ఈ ప్రాతినిధ్యం ఈ ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి హరిబాబు గారు ఆరోపించారు. కౌలు రైతు ప్రస్తావనే లేదు, వ్యవసాయ రంగానికి అదనపు కేటాయింపులు లేవని, గ్రామీణ అభివృద్ధి కేటాయింపులు కేరళ తరహాలో ఏపీ గుర్తించాలని. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రచురించిన క్యాలెండర్ డైరీని మంగళగిరిలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అధ్యక్షత వహించి నిర్వహించారు. ఈ సభ ప్రారంభానికి ముందుగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. जय हो बीसी, जय हो बीसी, जय हो बीसी, जय हो बीसी. మరి ఈరోజు క్యాలెండర్ డైరీ ఆవిష్కరణకు ఇంతమంది బీసీ సోదరుల మధ్యలో మనం ముఖ్య అతిథిగా మనందరికీ నన్ను పిలవలేదు, ఆదేశించారు. మా హక్కు ఇది. మీరు ఎక్కడున్నా ఎప్పుడు వస్తుందో ఉంటారు ఏంటి అనుకున్నా. మళ్ళీ వాళ్ళు వచ్చారు, అమ్మా నువ్వు ఇది చేయాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి అన్నారు. సరే అని అది చేసేసా, అది కూడా చేసేసా. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చెప్పండి అంటే మళ్ళీ పెట్టారు. కొంచెం సమయం పెట్టి సమయం చేస్తే బీసీ జరుగుతుంది, ఇది ఇమ్మీడియట్ గా జరగాలి అంటే ప్రతిసారి నా చేపలకు వచ్చినప్పుడు నాకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వమా, లేకపోతే ఒక రికమెండ్ చేయమ్మా, ఒకరికి రికమెండ్ చేయి, లేకపోతే నాకు ఈ రియల్ ఎస్టేట్ లో ఈ సెటిల్మెంట్ చేయి అని చాలా మంది వస్తుంటారు. కానీ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు పొందిన మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులను మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లోని శ్రీ వైష్ణవి వైదేహి కళ్యాణ మండపంలో వల్లంశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన జనసేన పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, పర్వతం మధుసూదన్ రావు, బేతపూడి విజయశేఖర్లని ఘనంగా సత్కరించారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజారాజ్యం నుంచి కూడా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు అందరూ కలిసి, నాగేశ్వరరావు గారి మిత్రమండలి అందరూ కలిసి ఈ రోజున ఎవరైతే ఈ యొక్క ఆ రోజు నుంచి ఉన్నటువంటి ప్రజారాజ్యం యువ నాయకులు, ప్రజారాజ్య నాయకులు, అట్లానే జనసేన పార్టీలో పనిచేసినటువంటి నాయకులు అందరూ యొక్క ఆహ్వానం మేరకు మేము ఈ రోజున మా మిత్రులు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి సన్మానం చేయడానికి రావటం, మమ్మల్ని పిలవటం, మేము రావటం. అంటే ఎక్కడైతే జనసేన పార్టీ కృషి చేసి ఉన్నటువంటి నాయకులు గెలిపించిందో దాని ద్వారా, కృషి ద్వారా ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఒక్క మంగళగిరి పట్టణంలో ఒక చైర్మన్, 2 డైరెక్టర్లు విజయశేఖర్ గారు, మధుసూదన్ గారు, వాళ్ళిద్దరు కూడా డైరెక్టర్లు ఎన్నికవడం, వారిని సన్మానించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా పార్టీ యొక్క పటిష్టత కానివ్వండి,
ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో పనిచేయించి ప్రజలకు దగ్గర విధానంలో అందరం ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు నాగేశ్వరరావు గారి వారి మిత్రమండలికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి మారుతి గారు, చిరంజీవి గారు, మిగతా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే ప్రజారాజ్యం పార్టీ నుంచి సీనియర్ నాయకులుగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారో వారిలో శ్రీ వలంశెట్టి నాగేశ్వరరావు వారి మిత్రబృందం అంతా కూడా కలిసి జనసేన పార్టీకి మేమంతా కూడా నిలబడి ఉంటాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మేమంతా అండగా ఉంటామని చెప్పి ఈరోజు వచ్చి ఏదైతే మాకు సన్మానం కార్యక్రమం చేయటం, దానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు. ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే జర్నీ చేస్తూ ఉన్నామో ఈ రోజున ఎక్కువ తక్కువ కదా అందరూ సమానమే, అందరూ కలిసి పనిచేద్దాం, జనసేన పార్టీని నిలబెడదాం, జనసేన పార్టీని చాలా బలంగా మన రాష్ట్ర స్థాయిలో ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన్ని మనం చూడాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. గతంలో ఐటీ, ప్రస్తుతం ఏఐపై దృష్టి పెరిగింది. సీఎం చంద్రబాబు ప్రకటన. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యుల ఘన విజయం. 5 టీడీపీ, 1 జనసేనకు కైవసం. అభినందించిన ఎమ్మెల్యేలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్ నాగలక్ష్మి. తొలి నామినేషన్ దాఖలు. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలతో డీలా పడ్డ వైసీపీ. వెన్నుపోటు పొడిచిన సొంత పార్టీ కార్పొరేటర్లు. త్వరలో మేయర్, డిప్యూటీ మేయర్ కి పదవీ గండం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.